టు అవర్ ఛానల్ మై స్కూల్ బయో 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి 6th లెసన్ ప్రత్యుత్పత్తి పాఠం నుండి బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఈస్ట్లలో ప్రత్యుత్పత్తి విధానం. ఈస్టులలో ప్రత్యుత్పత్తి విధానం. ఆప్షన్ 1 సిద్ధ బీజాలు, ఆప్షన్ 2 ద్విధా విచ్చిత్తి, ఆప్షన్ 3 బహుదా విచ్చిత్తి, ఆప్షన్ 4 కొరకీభవనం. ఆప్షన్ 1 సిద్ధ బీజాలు, ఆప్షన్ 2 ద్విధా విచ్చిత్తి, ఆప్షన్ 3 బహుదా విచ్చిత్తి, ఆప్షన్ 4 కొరకీభవనం. ఈస్ట్లలో ప్రత్యుత్పత్తి విధానం కొరకీభవనం, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4 కొరకీభవనం. ఈస్ట్లో కోరకాలు లేదా బర్డ్స్ ఏర్పడడం ద్వారా అవి సపరేట్ అయిపోయి కొత్త ఈస్ట్ ఏర్పడడం జరుగుతుంది. ఈ విధానాన్ని మనం కొరకీభవనం లేదా బడ్డింగ్ అని పిలవడం జరుగుతుంది. సెకండ్ క్వశ్చన్, ముక్కలగుట ద్వారా ప్రత్యుత్పత్తిని జరిపే జీవులకు ఉదాహరణ. ముక్కలగుట ద్వారా ప్రత్యుత్పత్తిని జరిపే జీవులకు ఉదాహరణ. ఆప్షన్ 1 బద్దె పురుగు, ఆప్షన్ 2 శిలీంధ్రాలు, ఆప్షన్ 3 లైకేన్లు, ఆప్షన్ 4 పైవన్ని. ఆప్షన్ 1 బద్దె పురుగు, ఆప్షన్ 2 శిలీంధ్రాలు, ఆప్షన్ 3 లైకేన్లు, ఆప్షన్ 4 పైవన్ని. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్ని. బద్దె పురుగు, శిలీంధ్రాలు, లైకేన్లు ఇవన్నీ కూడా ముక్కలగుట ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుతాయి, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్ని. థర్డ్ క్వశ్చన్, ఫలదీకరణం చెందని సంయోగ బీజాలు నేరుగా ఏకస్థితిక జీవులుగా అభివృద్ధి చెందడాన్ని ఏమంటారు? ఫలదీకరణం చెందని సంయోగ బీజాలు నేరుగా ఏకస్థితిక జీవులుగా అభివృద్ధి చెందడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 అనుషేక జననం, ఆప్షన్ 2 అనుషేక ఫలనం, ఆప్షన్ 3 కణజాల వర్ధనం, ఆప్షన్ 4 పునరుత్పత్తి. ఆప్షన్ 1 అనుషేక జననం, ఆప్షన్ 2 అనుషేక ఫలనం, ఆప్షన్ 3 కణజాల వర్ధనం, ఆప్షన్ 4 పునరుత్పత్తి. ఆన్సర్ ఆప్షన్ 1 అనుషేక జననం. ఫలదీకరణం చెందకుండానే సంయోగ బీజాలు నేరుగా జీవులుగా ఏకస్థితిక జీవులుగా అభివృద్ధి చెందడాన్ని అనుషేక జననం అని అంటారు. ఫోర్త్ క్వశ్చన్, అనుషేక జననం జరిపే జీవులకి ఉదాహరణ. అనుషేక జననం జరిపే జీవులకి ఉదాహరణ. ఆప్షన్ 1 చీమలు, ఆప్షన్ 2 తేనెటీగలు, ఆప్షన్ 3 కందిరీగలు, ఆప్షన్ 4 పైవన్ని. ఆప్షన్ 1 చీమలు, ఆప్షన్ 2 తేనెటీగలు, ఆప్షన్ 3 కందిరీగలు, ఆప్షన్ 4 పైవన్ని. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్ని. చీమలు, తేనెటీగలు, కందిరీగలలో అనుషేక జననం ఉంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్, సహజంగా విత్తనరహిత ఫలాలు ఉండే మొక్క. సహజంగా విత్తనరహిత ఫలాలు ఉండే మొక్క. ఆప్షన్ 1 ద్రాక్ష, ఆప్షన్ 2 బొప్పాయి, ఆప్షన్ 3 అరటి, ఆప్షన్ 4 దానిమ్మ. ఆప్షన్ 1 ద్రాక్ష, ఆప్షన్ 2 బొప్పాయి, ఆప్షన్ 3 అరటి, ఆప్షన్ 4 దానిమ్మ. ఆన్సర్ ఆప్షన్ 3 అరటి. అరటిలో సహజంగా విత్తన రహిత ఫలాలు ఉంటాయి. ద్రాక్ష, బొప్పాయిలు అయితే కృత్రిమంగా విత్తన రహిత ఫలాలను తయారు చేస్తారు. సిక్స్త్ క్వశ్చన్, ఫలదీకరణ జరగకుండా అండాశయం నేరుగా ఫలంగా అభివృద్ధి చెందడాన్ని ఏమంటారు? ఫలదీకరణ జరగకముందే అండాశయం ఫలంగా అభివృద్ధి చెందడాన్ని ఏమంటారు? ఆన్సర్ అనుషేక జననం. ఆప్షన్ 1 అనుషేక జననం, ఆప్షన్ 2 అనుషేక ఫలనం, ఆప్షన్ 3 కణజాల వర్ధనం, ఆప్షన్ 4 పునరుత్పత్తి. ఆప్షన్ 1 అనుషేక జననం, ఆప్షన్ 2 అనుషేక ఫలనం, ఆప్షన్ 3 కణజాల వర్ధనం, ఆప్షన్ 4 పునరుత్పత్తి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనుషేక ఫలనం. ఫలదీకరణం జరగకుండా అండాశయం ఫలంగా అభివృద్ధి చెందడాన్ని అనుషేక ఫలనం అంటాం. అనుషేక జననం అంటే సంయోగ బీజాలు నేరుగా ఏకస్థితిక జీవులుగా మారడాన్ని అనుషేక జననం అంటాం. ఇక్కడ చూడండి, ఫలదీకరణ జరగకుండానే సంయోగ బీజాలు ఏకస్థితిక జీవులుగా అభివృద్ధి చెందితేనేమో అనుషేక జననం. ఫలదీకరణం జరగకుండానే అండాశయం ఫలంగా మారితేనేమో అనుషేక ఫలనం. సెవెంత్ క్వశ్చన్, పత్రాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్క. పత్రాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్క. ఆప్షన్ 1 రణపాల, ఆప్షన్ 2 బిగోనియా, ఆప్షన్ 3 పులిచింత, ఆప్షన్ 4 A మరియు B. ఆప్షన్ 1 రణపాల, ఆప్షన్ 2 బిగోనియా, ఆప్షన్ 3 పులిచింత, ఆప్షన్ 4 A మరియు B. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 A మరియు B. రణపాల మరియు బిగోనియాలలో పత్రాల యొక్క అంచులలో పత్రోపరిస్థిత కోరకాలు ఉంటాయి. ఈ పత్రోపరిస్థిత కోరకాల ద్వారా
కొత్త మొక్కలు ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి పత్రాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలకు ఉదాహరణ రణపాల అంటే బ్రయోఫిల్లం మరియు బిగోని. 8th క్వశ్చన్ రన్నర్ల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలు. రన్నర్ల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలు. ఆప్షన్ 1 పులిచింత మరియు సరస్వతి ఆకు. ఆప్షన్ 2 మల్లె మరియు స్ట్రాబెర్రీ. ఆప్షన్ 3 పులిచింత మరియు మల్లె. ఆప్షన్ 4 స్ట్రాబెర్రీ సరస్వతి ఆకు. ఆప్షన్ 1 పులిచింత సరస్వతి ఆకు. ఆప్షన్ 2 మల్లె స్ట్రాబెర్రీ. ఆప్షన్ 3 పులిచింత మల్లె. ఆప్షన్ 4 స్ట్రాబెర్రీ సరస్వతి ఆకు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పులిచింత మరియు సరస్వతి ఆకు. పులిచింత మరియు సరస్వతి ఆకులలో రన్నర్ల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. 9th క్వశ్చన్ స్టోలాన్ల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలు. స్టోలాన్ల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలు. ఆప్షన్ 1 ఉల్లి స్ట్రాబెర్రీ. ఆప్షన్ 2 స్ట్రాబెర్రీ మరియు మల్లె. ఆప్షన్ 3 ఉల్లి మరియు మల్లె. ఆప్షన్ 4 స్ట్రాబెర్రీ కందం. ఆప్షన్ 1 ఉల్లి స్ట్రాబెర్రీ. ఆప్షన్ 2 స్ట్రాబెర్రీ మల్లె. ఆప్షన్ 3 ఉల్లి మల్లె. ఆప్షన్ 4 స్ట్రాబెర్రీ కందం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 స్ట్రాబెర్రీ మల్లె. స్ట్రాబెర్రీలో మల్లెలో స్టోలాన్ల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. టెన్త్ క్వశ్చన్ లక్షణాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలు. లక్షణాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలు. ఆప్షన్ 1 చేమ. ఆప్షన్ 2 పసుపు. ఆప్షన్ 3 అల్లం. ఆప్షన్ 4 ఉల్లి. ఆప్షన్ 1 చేమ. ఆప్షన్ 2 పసుపు. ఆప్షన్ 3 అల్లం. ఆప్షన్ 4 ఉల్లి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఉల్లి. ఆప్షన్ 4 ఉల్లి. 11th క్వశ్చన్ కందం. కందంకి ఉదాహరణ. కందంకి ఉదాహరణ. ఆప్షన్ 1 చేమ. ఆప్షన్ 2 పసుపు. ఆప్షన్ 3 అల్లం. ఆప్షన్ 4 ఉల్లి. కందంకి ఉదాహరణ. ఆప్షన్ 1 చేమ. ఆప్షన్ 2 పసుపు. ఆప్షన్ 3 అల్లం. ఆప్షన్ 4 ఉల్లి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 చేమ. చేమలో ఉండేది కొలకేషియా చేమ ఉంది కదా, అది కందం. 12th క్వశ్చన్ వేరు మొగ్గల ద్వారా శాఖీయోత్పత్తి జరుపుకునే మొక్కలు. వేరు మొగ్గల ద్వారా శాఖీయోత్పత్తి జరుపుకునే మొక్కలు. ఆప్షన్ 1 కరివేపాకు. ఆప్షన్ 2 జామ. ఆప్షన్ 3 బొండు మల్లె. ఆప్షన్ 4 పైవన్ని. ఆప్షన్ 1 కరివేపాకు. ఆప్షన్ 2 జామ. ఆప్షన్ 3 బొండు మల్లె. ఆప్షన్ 4 పైవన్ని. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్ని. కరివేపాకు, జామ, బొండు మల్లె వీటిలన్నిట్లలో కూడా వేరు మొగ్గల ద్వారా శాఖీయోత్పత్తి జరుగుతుంది. 13th క్వశ్చన్ అంటు తొక్కుట ద్వారా శాఖీయోత్పత్తి జరిపేటటువంటి మొక్కలు. అంటు తొక్కుట ద్వారా శాఖీయోత్పత్తి జరిగేటటువంటి మొక్కలకు ఉదాహరణ. ఆప్షన్ 1 గన్నేరు. ఆప్షన్ 2 మల్లె. ఆప్షన్ 3 A మరియు B. ఆప్షన్ 4 స్ట్రాబెర్రీ. ఆప్షన్ 1 గన్నేరు. ఆప్షన్ 2 మల్లె. ఆప్షన్ 3 A మరియు B. ఆప్షన్ 4 స్ట్రాబెర్రీ. ఆన్సర్ ఆప్షన్ 3 A మరియు B అంటే మల్లె మరియు గన్నేరు. 14th క్వశ్చన్ అంటుకట్టుటలో నేలలో పెరుగుతున్న మొక్కని ఏమని పిలుస్తారు. అంటుకట్టుటలో నేలలో పెరుగుతున్న మొక్కని ఏమని పిలుస్తారు. ఆప్షన్ 1 సయాన్. ఆప్షన్ 2 స్టార్. ఆప్షన్ 3 ఎక్స్ప్లాంట్. ఆప్షన్ 4 కాలస్. ఆప్షన్ 1 సయాన్. ఆప్షన్ 2 స్టార్. ఆప్షన్ 3 ఎక్స్ప్లాంట్. ఆప్షన్ 4 కాలస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 స్టార్. అంటుకట్టేటప్పుడు ఒక ముక్క నేలలో ఉంటుంది, దానిలో పై భాగాన్ని కట్ చేస్తాం. ఇంకో ముక్కనేమో కింది భాగాన్ని కట్ చేసి పై భాగాన్ని తీసుకుంటాం. ఈ కింద నేలలో పెరుగుతున్నటువంటి మొక్కని స్టాక్ అంటాం, పైన తీసుకున్నటువంటి మొక్క భాగాన్ని సయాన్ అంటాం. ఈ స్టాక్ కి సయానికి మధ్యలో అంటు కట్టుతారు. కాబట్టి ఇప్పుడు నేలలో పెరుగుతున్న భాగం ఏంటి అంటే స్టాక్.
15th క్వశ్చన్, వాంఛిత లక్షణాలు ఉన్న మొక్కలని ఉత్పత్తి చేయాలంటే ఏ రకమైన శాఖీయ ఉత్పత్తి ఉపయోగపడుతుంది? వాంఛిత లక్షణ ఉత్పత్తి చేయాలంటే ఏ రకమైన శాఖీయ ఉత్పత్తి ఉపయోగపడుతుంది? వాంఛిత లక్షణాలు ఉన్న మొక్కలను ఉత్పత్తి చేయాలంటే ఏ రకమైన శాఖీయ వ్యాప్తి ఉపయోగపడుతుంది? ఆప్షన్ 1 అంటు తొక్కుట, ఆప్షన్ 2 ఛేదనం, ఆప్షన్ 3 అంటుకట్టుట, ఆప్షన్ 4 వేరుముగ్గలు. ఆప్షన్ 1 అంటు తొక్కుట, ఆప్షన్ 2 ఛేదనం, ఆప్షన్ 3 అంటుకట్టుట, ఆప్షన్ 4 వేరుముగ్గలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అంటుకట్టుట. వాంఛిత లక్షణాలు, మనకు కావాల్సిన లక్షణాలు ఉన్న మొక్కలను ఉత్పత్తి చేయాలంటే అంటుకట్టుట ద్వారా ఉత్పత్తి చేయొచ్చు. 16th క్వశ్చన్, బాహ్య ఫలదీకరణం గురించి సరికాని వాక్యం. బాహ్య ఫలదీకరణం గురించి సరికాని వాక్యం. ఆప్షన్ 1 ఫలదీకరణ జీవి శరీరం వెలుపల జరుగుతుంది. ఆప్షన్ 2 ప్రకృతి నియంత్రణలో ఉంటుంది. ఆప్షన్ 3 అన్ని అండాలు పిల్ల జీవులుగా మారుతాయి. ఆప్షన్ 4 ఎక్కువ సంఖ్యలో అండాలు శుక్రకణాలు విడుదలవుతాయి. ఆప్షన్ 1 ఫలదీకరణ అనేది జీవి శరీరం వెలుపల జరుగుతుంది. ఆప్షన్ 2 ప్రకృతి నియంత్రణలో ఉంటుంది. ఆప్షన్ 3 అన్ని అండాలు పిల్ల జీవులుగా మారుతాయి. ఆప్షన్ 4 ఎక్కువ సంఖ్యలో అండాలు శుక్రకణాలు విడుదలవుతాయి. ఇక్కడ క్వశ్చన్ ఏంటిది? సరే కాని వాక్యం. కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, ఫలదీకరణ అనేది జీవి యొక్క శరీరం వెలుపల జరుగుతుంది. ఇది సరైనదే. బాహ్య ఫలదీకరణ అంటేనే శరీరం వెలుపల జరిగే ఫలదీకరణ, కాబట్టి ఇది రైట్. సెకండ్ వన్ ప్రకృతి నియంత్రణలో ఉంటుంది. బాహ్య ఫలదీకరణ అనేది ప్రకృతి నియంత్రణలోనే ఉంటుంది, కాబట్టి ఇది కూడా కరెక్ట్. థర్డ్ వన్ చూడండి, అన్ని అండాలు పిల్ల జీవులుగా మారుతాయి. బాహ్య ఫలదీకరణ ప్రకృతి నియంత్రణలో ఉంటుంది కాబట్టి అన్ని అండాలు పిల్ల జీవులుగా మారుతాయి అనేది రాంగ్. కాబట్టి సరే కాని ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ 3. తర్వాత ఫోర్త్ ఆప్షన్, ఎక్కువ సంఖ్యలో అండాలు శుక్రకణాలు విడుదల అవుతాయి. ఇది కూడా రైట్. కొన్నిసార్లు క్వశ్చన్ ని ఎందుకు ఎక్కువ సంఖ్యలో, ఉదాహరణ కప్ప లేదా చేప లాంటి జీవులు ఎక్కువ సంఖ్యలో అండాలను శుక్రకణాలను విడుదల చేస్తాయి ఎందుకు అని అడగొచ్చు. ఎందుకు అంటే కప్పలో చేపలో ఫలదీకరణ అనేది బాహ్య ఫలదీకరణ, కాబట్టి బాహ్య ఫలదీకరణ ఎప్పుడు కూడా ప్రకృతి నియంత్రణలో ఉంటుంది. ఆ ఏర్పడ్డ అండాలు శుక్రకణాలు అన్ని కూడా పిల్ల జీవులుగా మారుతాయి అనే గ్యారంటీ ఉండదు, కాబట్టి ఎక్కువ సంఖ్యలో అండాలను శుక్రకణాలని విడుదల చేస్తాయి. 17th క్వశ్చన్, శుక్రగోనులలో ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే, శుక్రగోనులలో ఉష్ణోగ్రత అనేది శరీర ఉష్ణోగ్రత కంటే అన్నాడు. అంటే ఎలా ఉండాలి? శుక్రగోనుల యొక్క ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే ఎలా ఉండాలి? ఆప్షన్ 1 2 నుంచి 2.5 డిగ్రీస్ ఎక్కువగా ఉండాలి. ఆప్షన్ 2 2 to 2.5 డిగ్రీస్ తక్కువగా ఉండాలి. ఆప్షన్ 3 4 to 5 డిగ్రీస్ ఎక్కువగా ఉండాలి. ఆప్షన్ 4 4 to 5 డిగ్రీస్ తక్కువగా ఉండాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 2 నుంచి 2.5 డిగ్రీస్ తక్కువగా ఉండాలి. శరీర ఉష్ణోగ్రత కంటే శుక్రగోనుల ఉష్ణోగ్రత 2 నుంచి 2.5 డిగ్రీలు తక్కువగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ 18th వన్, శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ చేయబడే భాగం. శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ చేయబడే భాగం. ఆప్షన్ 1 శుక్రనాళికలు, ఆప్షన్ 2 ఎపిడిడైమస్, ఆప్షన్ 3 శుక్రవాహికలు, ఆప్షన్ 4 శుక్రగ్రాహికలు. ఆప్షన్ 1 శుక్రనాళికలు, ఆప్షన్ 2 ఎపిడిడైమస్, ఆప్షన్ 3 శుక్రవాహికలు, ఆప్షన్ 4 శుక్రగ్రాహికలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఎపిడిడైమస్. ఎపిడిడైమస్ లో శుక్రకణాలు అనేవి తాత్కాలికంగా నిల్వ చేయబడతాయి. 19th క్వశ్చన్, పిండం ఏర్పడిన తర్వాత జరాయువు ఎన్ని వారాలకు ఏర్పడుతుంది? పిండం ఏర్పడిన తర్వాత జరాయువు ఎన్ని వారాలకు ఏర్పడుతుంది? ఆప్షన్ 1 12 వారాలు, ఆప్షన్ 2 10 వారాలు, ఆప్షన్ 3 13 వారాలు, ఆప్షన్ 4 14 వారాలు. ఆప్షన్ 1 12 వారాలు, ఆప్షన్ 2 10 వారాలు, ఆప్షన్ 3 13 వారాలు, ఆప్షన్ 4 14 వారాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 12 వారాలు. పిండం ఏర్పడ్డ తర్వాత 12 వారాలకి జరాయువు అనేది ఏర్పడుతుంది. లాస్ట్ క్వశ్చన్ 20వ క్వశ్చన్, క్రింది వాటిలో ద్విలింగ పుష్పాలు గల మొక్కను గుర్తించండి. క్రింది వాటిలో ద్విలింగ పుష్పాలు గల మొక్కను గుర్తించండి. ఆప్షన్ 1 బొప్పాయి, ఆప్షన్ 2 ఉమ్మెత్త, ఆప్షన్ 3 సొరకాయ, ఆప్షన్ 4 కాకర. ఆప్షన్ 1 బొప్పాయి, ఆప్షన్ 2 ఉమ్మెత్త,
ఆప్షన్ 3 సొరకాయ, ఆప్షన్ 4 కాకర. ఆన్సర్ ఆప్షన్ 2 ఉమ్మెత్త. ఉమ్మెత్త అనేది ద్విలింగ పుష్పం. మిగతా ఈ బొప్పాయి, సొర, కాకర ఇవన్నీ కూడా ఏకలింగ పుష్పాలు, ఏకలింగాశ్రయ పుష్పాలు. అంటే ఒకే మొక్క మీద ఏకలింగ పుష్పాలు ఉంటాయి. మేల్ ఫీమేల్ రెండు కూడా ఒకే మొక్క మీద ఉంటాయి. కాకపోతే మేల్ ఫ్లవర్ వేరే ఉంటుంది, ఫీమేల్ ఫ్లవర్ వేరే ఉంటుంది. అదే ఉమ్మెత్తలో కనుక తీసుకుంటే రెండు కూడా ఒకే ఫ్లవర్ లో ఉంటాయి, మేల్ ఫీమేల్. కాబట్టి ద్విలింగ పుష్పాలు కలిగిన మొక్క ఉమ్మెత్త. ఓకే అండి, ఎవరికైనా మన వీడియోలు కనుక ఉపయోగపడుతున్నాయి అనుకున్నట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోస్ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.